ప్రతిష్ఠించబడుతూ వచ్చినాడు. యవ్వన కాల స్థితిలో మోషే ఏదో ఐగుప్తును సంచారించున్నటువంటి దినాలలో దేవుని యొక్క వాక్యము తనను కదిలిస్తూ వచ్చింది. విశ్వాసమును బట్టి ఐగుప్తు యొక్క భాగ్యము గొప్పదని ఎంచుకోలేదు, కానీ దేవుని ప్రజలతో కలిసి శ్రమ అనుభవించడం మేలని తనను తాను ఏం చేశాడంట? ప్రభు పని కొరకై ప్రతిష్ఠించుకుంటూ వచ్చినాడు. ఈ దినాల్లో మన జీవితాల్లో అందుకని పేతురు అపోస్తలుడు మొదటి పేతురులో రాస్తాడు, క్రీస్తును రాజుగా ప్రభువుగా మీ హృదయాలలో ప్రతిష్ఠించబడాలి. ప్రభువారు అంటూ ఉన్నాడు, నేను నీకు ప్రార్థన చేస్తున్నాను. ఏమని అంటే, వారిని ప్రతిష్ఠ చేయము అని. అంతకంటే ముందు వారి కొరకై నన్ను నేను సమర్పించుకోవాలి. సమర్పించకపోతే సంఘము అభివృద్ధిలోనికి రాదు. సంఘములో ప్రతిష్ఠించబడిన వ్యక్తులను మనం చూడలేం. సేవకుడుగా మనము సంఘము కొరకి ప్రతిష్ఠించబడకపోతే, సంఘములో ప్రతిష్ఠించబడిన అభిషేకించబడిన లేకపోతే పిలువబడినటువంటి దేవుని ప్రజలను మనం చూడలేం. ఎందుకంటే నీ దారి నీదవుతాయి, వాళ్ళ దారి వాళ్ళదవుతాయి. కనుక నేను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మొదటి తలంపు వారి కొరకై ప్రార్థన. ఎవరి కొరకు? పిలువబడిన వారి కొరకై, ఎరిగిన వారి కొరకై, వాక్యం ముందు నిలిచి ఉన్న వారి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారి కొరకై ప్రతిష్ఠించుకుంటా ఉన్నాడు. ఈరోజు సేవకునిగా నీ పరిచర్య విషయంలో నువ్వెంతగా అర్పించబడ్డావు, ఎంతగా అంగీకరించబడతా ఉన్నావు, ఎంతగా ప్రీతికరమైన సేవ విధానాలు నువ్వు చేయగలుగుతా ఉన్నావు. దేవునికి ఇష్టమైన పరిచర్య. మనకిష్టమైన పరిచర్యలు చేయడానికి ప్రభు మనల్ని పిలవలేదు. మన ఇష్టానుసారంగా సంఘాలను నడుపుకోవడానికి ప్రభు మనల్ని పిలవలేదు. మనం ఇష్టం వచ్చినట్లుగా ఉండట కొరకే ప్రభు మనల్ని పిలవలేదు. పిలిచినవాడు నమ్మదగినటువంటి దేవుడు. ఆ నమ్మదగిన దేవునికి తగినట్లుగా మనము పని జరిగించే వారంగా ఉండాలి. అందుకని మనము నమ్మదగిన వారము కాదు, కానీ ఆయన నమ్మదగిన వాడు. కనుకనే ఆయన పిలిచాడు. మొదటి అధ్యాయం 9వ వచనంలో అనుకుంటాను, తన కుమారుని యొక్క సహవాసమునకు పిలిచిన దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడు. మరి నువ్వు ఈ దినాల్లో ఎంత నమ్మకమైన పరిచర్య జరిగిస్తూ ఉన్నావో ఆలోచన కలిగి ఉండాలి. రెండవ ప్రార్థన అంశం ఏంది? ఇందులో రెండవ ప్రార్థన అంశాన్ని మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యములో మనం జ్ఞాపకం చేయబడతాము. చూడండి, 17వ అధ్యాయము 11వ వచనం. నేను ఇంకను లోకములో ఉండను, కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమును వారిని కాపాడము. అంటే రెండు తలంపు ఏంటంటే యునైటెడ్గా ఉండటం, కలిసి ఉండటం, ఐక్యతతో ఉండటం. దాని కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరితో కలిసి ఉండాలి చూద్దాం. ఇంకొక మాట, ఇందులోనే ఇంకొక మాట ఉంది. 21 వచనాల్లో మనం చదివితే 17వ అధ్యాయంలో, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఇక్కడ రెండు తలంపులు ఉన్నాయి. ఇందులో రెండో మాట అంటాడు, వారి వాక్యము వలన. ఎవరు ఇల్లు? వారి వాక్యం అంటే ఎవరు ఇల్లు? ఎవరు వీళ్ళు? వారి వాక్యము వలన. గమనిద్దాం, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచిన వారు. ఎవరు వీళ్ళు? ఎవరై ఉంటారు చెప్పండి కదా? ఎవరు? శిష్యులు, సేవకులు. అర్థమవుతుందా? సేవకులు. వారి వాక్యము వలన, మన వాక్యము వలన
దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు దేవునిలో ఐక్యపరచబడాలి, ఏకత్వాన్ని కలిగి ఉండాలి. ఇది మొదటిది. రెండోది, అందులో ఏమంటాడంటే నేనును నీవును ఏకమై ఉన్నాం. నేనును నీవును ఏకమై ఉన్నాం. వీరందరూ కలిసి మనలో ఏకమై ఉండాలి. చాలాసార్లు ఇలాంటి యోనామునస్సును మనం చూడం కదా. చెట్టుకొకడికి పుట్టుకొకటి అయిపోతూ ఉంటాం. ఏకత్వము బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. హృదయంలో ఏకత్వం, మనసులో ఏకత్వం, ఆత్మలో ఏకత్వం, ఏక మనస్సు, ఏక ఆత్మ, ఏక హృదయము కదా. బాప్తిస్మం ఒక్కటే, శరీరం ఒక్కటే, దేవుడు ఒక్కడే, ఒక్కటే ఒక్కటే ఒక్కటే, ఒక్కదాని యందు మనస్సు. ఈనాడు మన జీవితంలో ప్రభు ప్రార్థన ఏంటంటే ప్రభువులో ఐక్యపరచబట్టు. అందుకని 133వ దావీదు కీర్తన దేవుని యొక్క వాక్యములు మనం చదివితే చదువుతారా మాటలు? త్వరగా ముందుకు వెళ్దాం, చదవండి. 133వ దావీదు కీర్తనలో సహోదరుల యొక్క ఐక్యతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డల మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఆచుట ఉండును. ఎక్కడ ఉంటుంది ఆశీర్వాదం, శాశ్వత జీవం? ఐక్యపరచబడినప్పుడు. అందుకనే పౌలు అపోస్తలుడు అంటాడు కొరింథీ ప్రియులారా, మనం ఏమై ఉన్నామో తెలియదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మొదట మృతులైన వారు సజీవులుగా లేపబడతారు, ఆ తర్వాత మనందరం వారితో ఏకమై అంటాడు. ఏకమై అంటే కలిసిపోవటం కదా. చాలాసార్లు పరిచర్యలో మన మనసు ప్రభు మనసుతో కలవదు కదా, కలవదు. ఉదాహరణకి యోనాలాగా ఉంటాం. ప్రభు మనసు ఎరగలేకపోయినాడు, కానీ ప్రభు వదిలిపెట్టలేదు, అది వేరే విషయం. కొన్నిసార్లు సౌలు వలె ఉంటాం, ప్రభు మనసు ఎరగం. ఒక పని చేయమని చెప్తే ఇంకో పనికి వెళ్తాం. పిలువబడింది ఒక పని, అప్పగించబడింది ఒక పని, కానీ నువ్వు చేసే పని మాత్రం ఇంకొకటి. అవునా? అనేపురాలు ఇలాగుంటాం. అందుకని దావీదు వల్ల ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 13లో కదా రాయబడింది, దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు, నా చిత్తమంతయు నెరవేర్చువాడు. ఎప్పుడైతే దేవునితో ఏకమైన మనసుని జీవితంలో సేవకునిగా కలిగి ఉంటావో అప్పుడు సంఘములో కూడా ఏం చేయబడుతుందంట? ఐక్యత అనేటువంటి ఉంటుంది. అలాంటి సంఘాలలో ఆశీర్వాదము, శాశ్వత జీవం. చాలాసార్లు పరిచర్యలో జీవాన్ని చూడం, చాలాసార్లు పరిచర్యలో ఆశీర్వాదం ఉండదు. గొంగలి ఎక్కడుందంటే యేసు దగ్గరే ఉంది. కనీసము దేవుని యొక్క వాక్యంలో, మరి ముందు తలంపులో చెప్తాను ఆ విషయం, దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఈరోజు. కానీ ఏకత్వము, ఏక మనసు కలిగి ఉండాలి, దేవునితో కలిసిపోవాలి. ఉదాహరణకి ఇద్దరు స్నేహితులు ఉన్నారంట. దావీదు మనస్సు, దావీదు ప్రాణము, లేకపోతే జోనాతాను ప్రాణము దావీదు ప్రాణముతో ఏం చేయబడిందంట? కలిసిపోయింది. అనే దానికంటే పెనవేసుకున్నది అంటాను నేను. పెనవేసుకుంది కదా. ఊరికట్ట కలిసిపోతే ఊరికి నువ్వు విడదీయచ్చు, కానీ పెనవేసుకుందంటే అవి త్వరగా అప్పుడప్పుడు మన ఊర్లలో చూస్తూ ఉంటాం, ఆడుతూ ఉంటాయి పెనేసుకొని కదా. పెనవేసుకొని పోయింది. అందుకొరకు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వీరి లోకంలో ఉంచాను, వీరు వాక్య పరిచర్య చేస్తారు, అనేకుల్ని వారి వాక్యం ద్వారా అనేకులు నీ యొద్దకు తీసుకురాబడతారు, కానీ వారు, నేను, నీవు, ఈ సేవకులు, వారి విశ్వాసులు తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మలో
ఐక్యపరచబడిన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఈ రెండో తలంపు ఉన్నాయి, ఇంక ముగిస్తా ఇంతటితోటి. మూడో దానిలోకి వెళ్దాం, ఎందుకంటే సమయాన్ని బట్టి ముందుకెళ్ళి కొన్ని మాత్రమే నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మూడోది మనం చూసినప్పుడు మూడో ప్రార్థన ఏంటి? మూడో ప్రార్థన 17వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు నేను నీ వద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. మూడవది ఏంటంటే పరిపూర్ణులంగా ఉండాలి. సేవకుడు ఎలా ఉండాలంటే పరిపూర్ణుడుగా ఉండాలి. అర్థమవుతుందా? పరిపూర్ణుడిగా ఉండాలి. వాక్యం బోధించే విషయాల్లో కూడా వాక్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకునేవాడిగా ఉండాలి. తిమోతికి రాస్తాడు, ఏం రాస్తాడో తెలిసినా, దేవుని యొక్క వాక్యాన్ని సరిగా విభజించి సత్యవాక్యమును సరిగా బోధించేవాడిగా నీవు ఉండాలి. ఎందుకు ఆ మాట చెప్పబడింది? తిమోతి వాక్య పరిచయం చేయలేడా? తిమోతికి వాక్యం చెప్పటం రాదా? ఒక సేవకునిగా అంటే వచ్చు. కానీ ఆ దినాల్లో ఏమైందంటే అబద్ధ బోధ చెప్పేవాళ్ళు ఉన్నారు. కలిపి చెరిపెట్టి బోధలు ఆ దినాల్లోనే ఉన్నాయి. లాభము కొరకై మనుషులను పొగడేటువంటి బోధలు, ముఖస్థుతి చేసేటువంటి బోధలు ఆ దినాల్లోనే ఉన్నాయి. అర్థమవుతా ఉందా? అందుకే ఈ మాట చెప్పాడు. దైవ సేవకుడు సామర్థ్యత లేనివాడు కాడు, సామర్థ్యం కలిగిన వాడే. కానీ చాలా పర్యాములో సంఘాలలో ఏం చేస్తామంటే అక్కడున్న పరిస్థితులను బట్టి వాస్తవాన్ని వారికి మనం ఏం చేయలేము, చెప్పలేము. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి, చెప్పగలుగుతామా? చెప్పగలుగుతున్నారు సంఘాల్లో? ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు, నాలాంటోడు. అయ్యా, నాకు అన్నీ ఉన్నాయి లోకంలో, పరలోకం కూడా ఉంటే నాకు బాగుంటుంది, నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి నేనేమీ చేయాలన్నాడు. దేవుడంట చూశాడంట యవన అధికారి వైపు. అలా ముఖం చూడంగానే ఆయనకు అర్థమైపోయింది, అన్నీ బాగానే ఉన్నాయి, ఓ చిన్నది అడ్జస్ట్మెంట్ అన్నాడు. ఓ చిన్న అడ్జస్ట్మెంట్ ఏంటంటే నీకున్నది విడిచిపెట్టి, ఏం విడిచిపెట్టమన్నాడు? నీకున్నది విడిచిపెట్టి వచ్చేసాయి, నువ్వు చెప్పినట్లే అక్కడ నీకు ఏర్పాటు చేస్తానన్నాడు. ఆ మాట అనకముందు ఏమన్నాడు తెలుసా? నీవు పరిపూర్ణుడవై ఉండగోరని ఎడలా, నీవు పరిపూర్ణుడవై ఉండగోరని ఎడలా. ప్రభు ప్రార్థనదే. ఈ దినాల్లో మన ప్రార్థన కూడా అలాగే ఉండాలి. ఎందుకంటే అసంపూర్ణులంగా ఉంటే ప్రభుతో ఉండలేం. ఆయన పరిపూర్ణుడై ఉన్న ప్రకారం మనమును, అందుకని ఇప్పుడు 6వ అధ్యాయంలో రాయబడింది, పరిపూర్ణులగుటకు సాగిపోదుము అనే మాట. చదువుతారా ఆ మాట? 6వ అధ్యాయం 3వ వచనం అనుకుంటాను, హెబ్రీయులు రాసిన పత్రికలో. పరిపూర్ణులగుటకు సాగిపోదుము. ఆ మాట చూద్దాం, చదవండి. అవన్నీ కాకుండా చాలా ఉంటాయి. బాప్తిసాల గురించిన బోధ, మూలపాఠాలు, ఆ పదాలన్నీ కాకుండా కింద లైన్లో అనుకుంటాను, కిందకి ఉందా? తప్పు చెప్పాను, రెఫరెన్స్ ఏమన్నా? చదవండి 2 చదవండి. క్రీస్తుని గురించిన మూలోపదేశములు మాని సంపూర్ణుల మొగటకు సాగిపోదము. సంపూర్ణులంగా మనం సాగాలి సేవలో. జనపర్యాయములు సాగుదామా వద్దా అంటే సాగటం అంటే మనిషి ముందుకు పైకి కిందకి సాగటం కాదు, ముందుకు పోదామా వద్దని కదా. సాగుదాం అంటే సాగితే సాగేది కాదు, ప్రభు నడిపించాలి. నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. వెనక ఫరో సైన్యం ఉంది, ముందే ఎర్ర సముద్రం ఉంది. మోషే ప్రభు వైపు చూశాడు. మోషే ప్రభు వైపు చూస్తే మోషేని ఏమన్నాడు? మోషే, మీరు ఆగిపోక, అయ్యా నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది, పరిచయలో సాగిపోమని, నడిపింపమని. అసలు సాగిపోవడానికి అవకాశం ఏది ఇక్కడ కదా? సాగిపోవడానికి అవకాశం ఏది? చేతిలో ఉంది. మోషే అర్థం కాలే. మోషేకి ఉన్న చేతిలో ఏముంది? దుడ్డుకర్ర ఉంది.
ఐగుప్తులో ఏ కర్రతో అయితే అద్భుతములు చేశాడో ఆ కర్ర మోషే చేతిలో ఉంది. ఎందుకంటే పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో తనతో కూడా ఉన్న దేవుడు ఒంట్లో ఉన్నాడు. అనేక సార్లు మన జీవితంలో ప్రభు మనతో కూడా ఉన్నా కూడా ముందుకు అడుగులు పడట్లే. ఈ దినాల్లో సేవకులంగా ముందుకు పడట్లే. భారం కలిగి ఉండటంలే. సేవలో స్వార్థ భారం లేదు, ప్రార్థన భారం లేదు, కుటుంబాలను దర్శించే భారం లేదు, పండగ భారం మాత్రం ఉంటుంది. అంటే అందరం సేవకులం కాబట్టి మాట్లాడుతున్నాను, ఓకేనా? ఏమి భారము కలిగి ఉండాలి. ఇప్పుడు అన్నాడు, ఏం చేస్తున్నావు నువ్వు మోషే? ఏం చేస్తున్నావయ్యా నువ్వు? ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ఏంది ఇప్పుడు? ఆయనేమో సాగిపోడు అన్నాడు, ఈయనేమో ప్రార్థన చేస్తున్నాడు కదా. మోషే మర్చిపోయాడు. ఎప్పుడు ఇచ్చాడా కర్ర మోషేకి? ఐగుప్తులో ఇచ్చాడా? ఎప్పుడు ఇవ్వబడింది? ఎక్కడ ఇవ్వబడింది? అరణ్యంలోనే ఇవ్వబడింది. కర్ర ఉంది, పరిస్థితులన్నిటినీ ఎదుర్కోవడానికి ఆయుధం ఉంది చేతిలో. ఇప్పుడు అన్నాడు, దేవుడు చెప్పాడు, మళ్ళీ రివైండ్ చేశాడు. ఏమి మోషే ప్రార్థన చేస్తున్నావు? లే, సాగిపోతున్నాడు. ఏంది ప్రభు సాగిపోయేది? ఇదేమో కాలువ అనుకున్నా, పెద్ద కాలువ అనుకున్నా దూకడానికి, లేకపోతే పంట కాలువ అనుకున్నా, మేజర్ కాలువ అనుకున్నా, మైనర్ కాలువ అనుకున్నావా? లేకపోతే మా ఇంటి ముందు మురికి కాలువ అనుకున్నా దారిపోవడానికి? ఎర్ర సముద్రం అది. అయితే ఏంటంటే ఎర్ర సముద్రం అయితే ఏమి నాకంటే మించిపోయిందా? ఎర్ర సముద్రం అయితే నాకంటే గొప్పదా? నేను కలుగజేసిన సముద్రాన్ని దాటడానికి నువ్వు ఎందుకు? చూపించేయన్నాడు. ఏముంది చేతిలో? వణుకుతున్నాయి చేతులు. నేను అనుకుంటాను ఆ సంభాషణ దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఒరే నిజమే కదా. అప్పుడు అర్థమై ఉండొచ్చు, ఈ కర్రతోనే అద్భుతాలు చేసినాడు. చూపి, కర్ర చూపించాడు. సముద్రం రెండుగా చీలిపోయింది పరిపూర్ణంగా. ఇలాంటి సందర్భాలు దేవుని యొక్క వాక్యంలో చాలా ఉన్నాయి. అయ్యా ఇశ్రాయేలులకు రాజు రౌతువు రథములు నీవే, నువ్వు పోతే ప్రజలందరూ ఏమైపోతారు కదా అని అంటూ ఉన్నాడు. ఎవరంటున్నాడు? ఎలీషా అంటున్నాడు. ఏలియా వెళ్తున్న సందర్భంలో కదా, ఏం చేయాలి? నీ ఆత్మలో నాకు ఇదిగో నేను వెళ్తున్నాను, దుప్పటి ఈ కమ్మలి కిందకు వస్తే, ఇప్పుడు వచ్చింది పట్టుకున్నాడు. అదే యోర్దాను దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఏం చేయాలా? వచ్చేటప్పుడు దాటి వచ్చారు ఇద్దరు, మళ్ళీ పోయేటప్పుడు ఏం చేయాలా? యోర్దాను నదిని దాటాలి. మరేం చేయాలా? ఇప్పుడు ఆ దుప్పటిని తీసుకొని అంటున్నాడు, యోర్దాను నదికి పెట్టి కొడుతూ, ఏలియా దేవుడు కదా, కొడితే యోర్దాను ఏమైందంట? చెల్లిపోయింది. ఎప్పుడో తెలుసా? సేవకులంగా పరిచర్యలో పరిపూర్ణతను కలిగి ఉండాలి. మనమే అరకొరగా ఉంటే, మనమే అసంపూర్ణంగా ఉంటే సేవకులంగా సంఘం ఎంత సంపూర్ణంగా ఉంటుందా కదా. టీచింగ్ చేసేటప్పుడు కూడా నేను కొంతకాలం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను కదా, మంచి బెస్ట్ టీచర్స్ కావాలి, బాగా చెప్పగలిగే వాళ్ళు చెప్తా ఉంటే పిల్లలన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటారు. నువ్వు బెస్ట్ టీచర్గా ఉండకపోతే సంఘానికి ఆ సంఘం ఎలాగుంటుందంటే అల్లోనే ఉండిద్ది, అల్లోనే ఉండి అభివృద్ధిలోనికి రాదు. మొదటిది ఏం జ్ఞాపకం చేయబడ్డాం? ప్రార్థన సత్యములో ప్రతిష్ఠ చేయబడి, నీ వాక్యమే సత్యం. రెండవది ఏకత్వాన్ని కలిగి ఉండటం. క్రీస్తు మనసులోనికి మనం వెళ్ళాలి, క్రీస్తు హృదయాంతరాలను చూడాలి. ఒక దైవ సేవకుడు ఆ దేవుని యొక్క హృదయంలో ఏముందో తీసుకొని వచ్చి ఆ ఉన్న విశ్వాసులకు నువ్వు ఫీడ్ చేయగలగాలి. అర్థమవుతుందా? ఆ భోజనం ఆ తండ్రి ఏమిస్తున్నాడు అవి తెచ్చి వారు తినిపించగలగాలి, ఫీడ్ చేయగలగాలి. మూడవది పరిపూర్ణంగా ఉండాలి. నాలుగవ తలంపు నేను జ్ఞాపకం చేస్తాను. నాలుగో తలంపును మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఇంకొక మాట ఉంది. ఇంకొక మాట ఏంటంటే, మనం చదువుతూ వచ్చిన దీంట్లోనే ఇంకొక మాట. ఏంటిది మనం చదువుతూ వచ్చినాం? చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం
13వ వచనం చదువుతా వచ్చినాం. నా సంతోషము అనే మాట, నా సంతోషము కదా, నా సంతోషం. దేవుని సేవకులంగా దేవుడిని సంతోషపెట్టేటువంటి పరిచర్య ఈ దినాల్లో చేయాలి. చాలాసార్లు మనం ఏం చేస్తాం, మనకి ఏది సంతోషమో అది చేస్తాం. లేకపోతే పౌలు అపోస్తలులు అన్నట్టు, నేను మనుషులను సంతోషపెట్టువాడునైతే నేను దేవునికి దాసుడును కాను. మరి నువ్వు దేనికి దాసుడు? దేనికి దాసుడు? అప్పుడప్పుడు చిన్నప్పుడు వాడు గుర్తుకొస్తూ ఉంటుంది. పాస్టర్ గారు వచ్చేవారు, పాస్టర్ గారు రాగానే పిల్లలు అంటారు, ఈయన దాసుడండి అంటారు. దేనికి దాసుడు అంటే పాస్టర్ గారు ముందే చెప్తాడు, నేను మీ దగ్గరికి రావాలంటే నాకు నాటుకోళ్ళు మాంసం పెట్టాలా, లేకపోతే నేను మీ దగ్గరికి రావాలంటే నాకు 10,000 సందా ఇస్తేనే, కానుకిస్తేనే వస్తా, నేను మీ దగ్గరికి రావాలంటే నేను ఉండటానికి మంచి రూమ్ ఉందా చూస్తాడు. ఇప్పుడు అంటారు, నేను దాసున్నాను. నీ పిల్లలు అంటారు, నేను కోళ్ళకు దాసునండి, దేవుని దాసుడు కాదంట. దేనికి దాసుడు అంట? తిండికి దాసుడు, కోళ్ళకు దాసుడు, సౌకర్యాలకు సౌకర్యవంతమైంది కాదు ప్రభు సేవ. ప్రభు సేవ. మేము వెళ్ళే సహవాసంలో ఏమి నేర్పిస్తారంటే, సేవకు పోతున్నావంటే సావుకు పోతున్నావని అర్థమవుతుందా? సేవకు పోతున్నావంటే సావుకు పోతున్నావు, సావుకు ఎదురాడుతున్నావు, ఎదురు వెళ్ళాలి. భక్తులు అనేకులు అలాగా వెళ్తూ వచ్చారు. యోహాను గురించి మనం చూడొచ్చు, పౌలుని గురించి మనం చూడొచ్చు, యేసయ్యను గురించి కూడా చూడొచ్చు. యేసయ్య ఎందుకు వచ్చాడు? శిలువకు ఎక్కడానికి వచ్చాడు. పౌలు యెరూషలేమునకు ఎందుకు వెళ్ళాడు? తెలుసు కూడా ఎందుకు వెళ్ళాడు. యెరూషలేములో ఏం జరిగింది? శిరచ్ఛేదనము చేయబడింది. బాప్తిస్మిచ్చి యోహాను ఆ మాట చెప్తే ఏమవుతో తెలుసు, ఆయన చెప్పాడు. ఏం జరిగింది? ఏం కావాలా నీకంటే ఆ సహోదరు ఏమడిగిందో తెలుసా? దైవ సేవకుని తల కావాలా అనింది. చూడండి, మన తలలు కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అర్థమైందా? మన తలలు కోరుకునే వాళ్ళు. కనుకనే సంతోషము, నా సంతోషము మీ యందు పరిపూర్ణమగునట్లు. యోహాను సువార్త 16వ అధ్యాయములు మనం చదువుతాం ఆ మాట. రండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనంలో అనుకుంటాను, 23వ వచనంలోన 24వ వచనం, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి. ఇక్కడ 2 మాటలు, దేవుని సంతోషము, మన సంతోషం. దేవుని సంతోషమే మన సంతోషంగా ఉండాలి. పౌలుని పంపాడు దేవుడు, సౌలుని పంపాడు. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఒక చిన్న పని అప్పగిచ్చాడు. ఎక్కడో గాడిదలు కాసుకుని, ఏం చేస్తున్నారంటే గాడిదలు కాస్తున్నా. అవునా? ఏమండో నేను అనట్లేదు, బైబిల్లో ఉందా మాటలు, ఉన్నాయా లేవా? కీషు ఏం చేసేవాడు? సౌలు ఏం చేసేవాడు అండి? వాళ్ళ తండ్రి గాడిదలను. దావీదు ఏం చేసేవాడు? గొర్రెలు కాసేవాడు. పేతురు ఏం చేసేవాడు? చావలు పట్టేవాడు కదా, ఉన్నాయి బైబిల్లో. నువ్వేం చేస్తున్నావు అంటే, గాడిదలు కాసుకుంటున్నారు. గాడిదలు కాసే పని కాదరా, మనుషులు కాసే పని అత్తా నీకు రా అన్నాడు. తీసుకొచ్చాడు సింహాసనం మీద రాజుగా. అద్భుతమైన సంగతి. ఎక్కడో మనం అసలు గాడిదలనే చూడండి. గాడిదలు కాస్తారు ఎవరన్నా, కోపం వస్తేనే మాటలు. ఏం చేస్తున్నావు అంటే గాడిదలు కాస్తున్నా అంట. గాడిదలు కాయటం కూడా ఒక అద్భుతమైన సంగతి. ఆ గాడిదలు బాగా కాస్తాడు కనుకనే రాజుగా ఉంచాడు. ఆ గొర్రెలను బాగా మేపుతాడు కనుకనే, చూస్తాడు కనుకనే దావీదు అక్కడికి వెళ్ళాడు. ఆ గొర్రెలను బాగా చూస్తాడు కనుకనే, ఇశ్రాయేలు ప్రజలను సరిగా నాయకత్వం వహిస్తాడు కనుకనే మోషేను నాయకుడిగా. అద్భుతమైన సంగతులు. దేవుడు అనంతమైన జ్ఞానం కలిగిన వాడు. తీసుకెళ్ళాడు, రాజుగా పెట్టాడు. ఒకనొక చిన్న పని అప్పగిచ్చాడు. ఒక చిన్న పని, ఏమి లేదు, నువ్వేం చేయొద్దు, ఏం మోసుకురావద్దు, ఏం తీసుకురావద్దు, చెప్పిన పని చేయి. 1 సమూయేలు 16వ అధ్యాయంలో అంటాడు, ఒకటి మాట వినటం వలన దేవుడు ఏం చేస్తాడంట?
సంతోషిస్తాడా? చెప్పండి, చదువుతారన్నమాట. అందుకు సమయం సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుటను బట్టి ఆయన సంతోషం. చూడండి, చాలాసార్లు బలులు అర్పిస్తాం, లేదా దేవునికి ఇస్తే సంతోష పెడతాం అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా మాట వింటే, నా సేవకుడు నా మాట వింటే, నా మాట వింటే, నా పని చేస్తే నాకు సంతోషం. ప్రభువారు అన్నాడు, తండ్రి నీవు నా చేతికిచ్చిన పనిని సంపూర్ణంగా చేశాను. కీర్తన 40:8 అనుకుంటున్నాను. 6 నుంచి చదివితే ఉదయకాలం మనం దావీదు కీర్తనలు అంటాడు, ప్రభువా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం. చదువుతామా? 40వ కీర్తనలు అనుకుంటానా, 48 8 చదవండి ఆ మాట. గ్రంథపు చుట్టలో రాయబడినట్లుగా 8 అనుకుంటా. చూద్దాం త్వరగా, ఎందుకంటే సమయం అయిపోయి వస్తుంది. రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఈనాడు దేవుని చిత్తం చేయాలి సేవకులంగా. చాలాసార్లు మన ఇష్టాలు, మన సౌఖ్యము, మన సుఖము, మన వసతులు, మన సంతోషం, మన బిడ్డల సంతోషం, భార్యల సంతోషం, లేకపోతే సంఘంలో వారిని నేను సంతోషపెట్టకపోతే ఆ పోస్టులో మనం ఏం చేయలేమో, కొనసాగించలేమని కొన్ని పర్యాయములు తలొగ్గిన పరిస్థితులు, ఇవన్నిటిలో ఈ దినాల్లో సేవ ప్రీతికరమైందిగా మనం చేయలేకపోతున్నాం. వాస్తవం అంటారా? ఉండవా? ఇవన్నీ ఉంటాయి. ఎవరిని బాధ పెడితే ఏమవుతుందో, ఈ మాట చెప్తే మళ్ళా నాకు అవకాశం ఇస్తారో లేదు, ఈ మాట అంటే ఈ విశ్వాసతో ఈ మాట అంటే వీడు ప్రార్థనకు వస్తాడో రాడో కూడా తెలియదు. దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఈ మధ్యాహ్నం మన జీవితంలో ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నా చిత్తాన్ని వాళ్ళు నెరవేర్చి నన్ను సంతోషపెట్టాలి. తీర్మానం చేసుకొని ఉంటాం సేవకు వచ్చే ముందే, ప్రభా ఏదేమైనా కదా. రక్షణ పొందిన కొత్తలో, సేవకు వచ్చిన కొత్తలో బాగా ఏముంటుంది, యాంగ్జైటీగా ఉంటాం, తీవ్రంగా ఉంటాం. ఎవరిని కూడా లెక్క చేయం, పెద్దలేవా నాయకులు, నాయకులు అండి ఆయన ఎట్టని మాకు తెలుసులేండి అంట. ఈ మనిషి 4 సంవత్సరాలు గర్రం తిరిగేసరికి ఏందిరా అంటే, ఏముందులే అన్న, ఏమైంది ఆరాటం ఏమైందంట, పోయింది కదా. ప్రభువును సంతోషపెట్టాలి. ఈ దినాల్లో మనల్ని మనం సంతోషపెట్టుకుంటూ ఉంటే, ప్రక్కన వాళ్ళని సంతోషపెడతా ఉంటే, లేకపోతే వచ్చే విశ్వాసాలను సంతోషపెడతా ఉంటే, లేకపోతే ఇతరులను సంతోషపెట్టకపోతే ఏమవుతుందో, నన్ను సంఘంలో ఉంచరో, లేకపోతే నన్ను సేవకునిగా తీసేస్తారో, లేకపోతే నన్ను బయట పెడతారో, ఇంకో సంఘానికి వేస్తారేమో కదా. ఉన్నాయా మీకు అట్లా? ఒక సంఘం నుంచి ఇంకో సంఘానికి లేవా? మా సంఘాల్లో ఉంటాయి. ఎవరికన్నా గట్టిగా వేసామనుకో ఏటు, మాకు ఈ సేవకుడు ఇంకో చోట పంపిండి అంట. అయినా వేస్తూనే ఉంటాం. ఇది కాకపోతే ఇంకొకటి, ఇది పని కాదు, సంఘం. ఈ స్థలం కాకపోతే ఇంకో స్థలం. ప్రభు పిలిచాడు, చెప్పాలి, బాధ్యత అది. సేవకుడిగా బాధ్యత, దేవుని సంతోషపెట్టే పరిచర్య ఈ దినాల్లో మనం కలిగి ఉండాలని ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎన్ని అంశాలు అయినాయి అప్పటికి? 4 అయినాయి కదా. 5వది చూద్దాం. 5వది ఏంటంటే, 5వ మాట ముగిస్తాను ఎందుకంటే టైం కూడా కావచ్చింది. 5వ తలంపును మనం చూద్దాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. తండ్రి నేను ఎక్కడ ఉందనో
అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవాలనని. చాలు, నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండాలి కదా. ఉంటున్నాయా గొర్రెలు మనతోటి? ఉంటున్నాయా మన గొర్రెలు మన ఎమ్మిటి ఉంటున్నాయా? యాన్నో వదిలేస్తాం, దొడ్డు ఒక చోట ఉంటుంది, ఏమి పోతాం. ఇంక ఒక్కొక్కరికి 4-5 దొడ్లు చూస్తాం. ఒక దొడ్డు కాదు, ఒక దొడ్డు చూడకుండా 4-5 దొడ్లు పెట్టుకుంటాం. ఏ దొడ్లు ఏ గొర్రె ఉందో కూడా సరిగా తెలియదు. అసలు కొన్ని దొడ్లలో గొర్రెలే లేవు, దొడ్డు ఒక్కటే ఉంటుంది. ఇది నాలో పరిచర్య అలాగుంది. దొడ్లో గొర్రెలు ఉండవు, దొడ్డు ఒక్కటే ఉంటుంది, కాపర్ ఒక్కటే ఉంటుంది. ఈ మధ్య ఎర్రగొండపాలెంలో మేమున్న బజార్లో ఒక సంఘం, ఒక ఇంట్లో ఒక సేవకుడు ప్రారంభించాడు. ఒక్కడే ఉంటాడు, ఎవడు ఉండడు. ఒక్కడే పాటలు పాడతాడు, కన్నీరు కొట్టుకుంటా వాక్యం చెప్తూ ఉంటాడు. మావాడు అంటాడు, ఏంది డాడీ ఒక్కడే ఉన్నాడు అంకుల్ అక్కడంటే, మరి ఎవరు ఉంటారా ఇక్కడ? ఒక్కడే ఉంటాడు. చాలాసార్లు పరిచర్య అలాగుండిపోద్ది, పరిచర్య అలాగుండిపోద్ది కదా. ఉన్నాయా గొర్రెలు? గొర్రెలతో ఉంటున్నావా? అసలు గొర్రెలు ఉన్నాయా? ఉంటే గొర్రెలతో ఉన్నావా? నీ గొర్రెలు నీ స్వరం వింటున్నాయా? ఒకరోజు పోయినసారి ఇక్కడ మీటింగ్ ఎక్కడో జరిగింది కదా, ఇక్కడ ఎర్రబాలెంలో మీటింగ్ జరిగిన తర్వాత వెళ్తూ ఉన్నాం. ఇంటికి వెళ్తూ ఉంటే ముట్టుకులు దాటిన తర్వాత, పెట్రోల్ బంక్ దాటిన తర్వాత గొర్రెల మంద అడ్డం వచ్చింది. యెహోషువ గారు, నేను ఇంకా బండ్ల మీద వెళ్తా ఉన్నాను. గొర్రెల మంద అడ్డం వచ్చింది. నేను హారన్ వేస్తా ఉన్నా, ఎంత వేసినా కూడా పక్కకి పోవట్ల. అంతలోకి ఆయన వచ్చాడు, కర్ర పట్టుకో అన్నాడు. వాటి భాష వెంటనే వెళ్ళిపోయినాయి. నాకు అప్పుడు ఈ వాక్యం గుర్తుకొచ్చింది. నా గొర్రెలో నా స్వరమును అద్భుతం అనిపించింది. దేవుడు ఎంత బాగా ప్రాక్టికల్ లైఫ్, అది ప్రాక్టికల్ లైఫ్. నిత్య జీవితంలో, నిజ జీవితంలో మనం చూడాల్సిన సంగతిలో కదా. ఇక్కడ మనం ఏం చదివాము? నేనెక్కడ ఉంటానో నా గొర్రెలు అక్కడ ఉండాలి, నా గొర్రెలు అక్కడ ఉండాలి. ఇక్కడ అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటాడంటే, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను వెళ్ళి మీ కొరకై స్థలమును సిద్ధపరిచి మరలా వచ్చి నేను మిమ్మలను తీసుకొని పోతాను. కొన్నిసార్లు ఏం చేస్తామో తెలుసా? ఎక్కడన్నా కూటాలు ఉంటే మన వరకు మనమే వెళ్ళిపోతాం, గొర్రెలను వెంట పెట్టుకొని పోం. ఈయన తీసుకుపోతే ఏ తిప్పలు చేస్తాడో, ఈయన వెంట పెట్టుకొని పోతే నా గురించి ఆ సేవకుడికి ఏం చెబుతాడు, వీడు కంపు చేస్తాడు, ఏమి ఇదంతా ఎందుకు గోల? అందుకని మన పాటికే మనం వెళ్ళిపోతాం. ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయంలో స్థలం అన్నాడు. ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి అక్కడ పట్టణము అని రాయబడింది కదా. 21వ అధ్యాయంలో పరిశుద్ధ పట్టణము, నూతన యెరూషలేము. కొరింథీయులకు రాస్తూ దానిని దేవాలయముతో పోలుస్తూ వచ్చినాడు పౌలు. దేవాలయముతో పోలుస్తూ వచ్చినాడు. 5వ 4వ ఈ మాట. 5 ఏంటంటే, నేనెక్కడ ఉన్నానో వీరును అక్కడ ఉండాలి. చాలాసార్లు మనం ఉండకూడని స్థలాల్లో ఉంటాం, పోకూడని స్థలాలకు పోతాం. అర్థమవుతుందా? సేవకులను గుర్తుపెట్టుకోండి. ఏమి పోకూడని స్థలాలు బిలాములాగా తయారవుతున్నాం ఈ దినాల్లో. నేను దాని గురించి ఎక్కువ చెప్పను, నీకు ఏమి హింట్ మాత్రమే. అది చాలాసార్లు బిలాములాగా తయారవుతున్నాం. ప్రభువుతో కూడా ఉండే అనుభవం, ప్రభువుతో కూడా ఉండే అనుభవం ఉందా? ప్రభువుతో కూడా ఎలాగుంటాం? ఎంత సమయం ఉంటున్నాం ప్రభుతో? ఎంత సమయం ఉంటున్నాం ఒక సేవకులంగా ప్రభుతో కదా. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. చివరిగా ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తా, 1-2 మాటలు. 6వది ఏం చెప్తున్నాడంటే, ఇంకొక ప్రార్థన అంశం ఇందులో. ఇంకొక ప్రార్థన అంశం ఏంటంటే, ఇందులో చదువుతామా? 30వ వచనం, 30-31. తండ్రి, నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగునా అన్నాడు. ప్రార్థన చేస్తా ఉన్నాడు. నాయందు నీవు
నీ యందు నేను, ఇందాక చెప్పాను ఏకమై అని చెప్పాము, అదొక తలంపు. ఇందులో ఇది ఇంకో తలంపు, నా యందు నీవును నీ యందు నేనును. ఎవరు దేవునిలో ఉంటారో వారి పరిచర్య ఎలాగుండిద్దంట? ఫలభరితమైనదిగా ఉండిద్ది. యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి వెళ్దాం, ఈ సందర్భాలు అర్థం కావాలంటే. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ మాట జ్ఞాపకం చేశాడు. తీగ ద్రాక్షావళిలో ఏమన్నా విశ్వాసులో చెప్పిన మాకు చూస్తున్నావేంది? ఏం సేవకుడు తీగలో ఉండడా? సేవకుడికి ద్రాక్షావళి అవసరం లేదా? తీగలేనా ఉండేది అంటి పెట్టుకొని? సేవకుడు అంటే బయట ఉంటాడా? తీగలు మాత్రం చాలాసార్లు ఇలా చేస్తూ ఉంటాం, తీగలను అతికిస్తూ ఉంటాం. నువ్వు ఇక్కడ ఉండాలా, నువ్వు ఈ కాండంలో అబ్బాయి నువ్వు ఇక్కడ ఉండాలా, నువ్వు ఇక్కడ ఉండాలా, నువ్వు ఇక్కడ ఉండాలంటావు. ఆ తీగలో ఆ యొక్క కాండములో ఆ ద్రాక్షావళిలో సేవకుడు ఉండాల్సిన పని లేదా? ఇక్కడ అంటున్నాడు, దేవునిలో ఉంటే ఒకటి చూద్దామా, ఎవడు నా యందు ఉండునో నేను ఎవడి యందు ఉండునో వాడు బహుగా. ఈనాడు ఎందుకు సేవ ఫలభరితంగా లేదు? నీ సేవ నా సేవ ఎందుకు సేవకులంగా, మన సేవ ఆత్మీయమైనదిగా ఫలభరితమైనదిగా ఎందుకు లేదు? ఎందుకు లేదు అంటే మనం సరిగా ఎందుకు ఫలభరితమైంది లేదు? ఏమో బ్రదర్, మా సేవ ఈ ముగ్గురు తప్పకి ఎవడు రావట్లేదండి మా దగ్గరికి. గుర్తుపెట్టుకో, సేవకులంగా సంఘానికి విశ్వాసాలు రావట్లేదంటే రెండు కారణాలు, రెండు సేవకుడికి సంబంధించినవి ఉంటాయి. ఒకటి సేవకుని యొక్క ప్రవర్తన సరిగా లేకపోవడం, రెండోది సేవకుడు గొర్రెలకు సరైన భోజనాన్ని పెట్టకపోవటం. ఈ రెండు కారణాలే, వేరే ఏముండవు. అసలు సంఘానికి విశ్వాసాలు రావట్లేదంటే, సంఘం అభివృద్ధిలోకి రావట్లేదంటే కారణం అదే, లోపం మనదే, ఎక్కడో లేదు. చాలాసార్లు ఎంత చెప్పినా రారండి వీళ్ళు, వాళ్ళ మీద దొబ్బుతాం. నోరు లేని గొర్రెలు కదా, సేవకుడు అంటే భయపడతారు కొంతమంది, వాడి మీద దొబ్బుతాం. ఎంత చెప్పినా రారండి వీళ్ళు, నేను ఒక్కనే పోతాను. ఎందుకు రావట్లే నీ దగ్గరికి ఆలోచించావు ఎప్పుడైనా? నేను చెప్తే ఎందుకు నా దగ్గరికి రావట్లేదు అంటే, దేవుని యొక్క వాక్యంలో కొన్ని సంగతులు ఉన్నాయి ఫలింపును గురించి. మొదటిది, నా ప్రేమలో నిలిచి ఉండడి. నా ప్రేమలో ఎవడు నిలిచి ఉంటాడు వాడు బహుగా ఫలిస్తాడు. రెండోది, నా వాక్యములో నిలిచి ఉండడి. ఎవడు నా వాక్యములో నిలిచి ఉంటాడు వాడు బహుగా ఫలిస్తాడు. అర్థమవుతా ఉందా? ఇంకో మాట కూడా చెప్పాలి, ఇక్కడ వేరుగా ఉంది. కొరింథీయులకు రాస్తుంటాడు, దేవుని యొక్క కృపలో నిలిచి ఉండడి. కిందేమంటాడో తెలుసా? ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు సేవకులంగా అంటే 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది. ఏమి మన పరిచర్య ఫలము చూడాలనే ఆశ లేదా? మన పరిచర్యకు ఫలాలు పొందొద్దా మనం సేవకులంగా? అందుకనే పౌలు అపోస్తలుడు అంటాడు, ఒకడు కట్టిన పని సరైనదిగా ఉంటే వాడు ఖచ్చితంగా జీతము పుచ్చుకుంటాడు. ఈనాడు దేన్ని కడుతున్నాం? దేంతో కడుతున్నాం? కర్రతో కడతా ఉన్నామా? కొయ్యకాలతో కడుతున్నావా? మట్టితో కడుతున్నావా? సంఘాన్ని దేంతో కడుతున్నావా? లేకపోతే వెలగల రాళ్లతో కడతా ఉన్నావు? లేకపోతే వెండి బంగారములతో కడుతున్నావా? దేంతో కడుతున్నావు? పేతురు అపోస్తలుడు 1 అధ్యాయంలో అంటాడు, సజీవ రాళ్లతో కట్టబడుతుందంట మందిరం. నీ మందిరాన్ని దేంతో నిర్మిస్తూ ఉన్నావు? ఎందుకు ఫలితం లేదు? ఫలితంలో కూడా గొప్పగా ఆశించాల్సిన పనులు 3 స్టెప్పులు ఇచ్చాడు. 3 స్టెప్పులు. మొదటిది 30 అంతుల పరిచర్య, రెండోది 60 అంతుల పరిచర్య, మూడోది 100 అంతుల పరిచర్య. చూడండి, మన మీద 100 అంతలుగా ఫలించాలని ప్రభు ఆశపడట్లేదు. కనీసం పాస్ మార్కులు, అవి 30 అంటే పాస్ కూడా కాదనుకుంటున్నాను కదా. 30 అంటే పాస్ మార్కులు అన్నయ్య గారు, 35. ఆయన గ్రేస్ మార్కులు ఇచ్చాడు, ఒక 5 మార్కులు, 5 మార్కులు గ్రేస్ ఇచ్చాడు. 30% పరిచర్య నీవు నేను చేయగలగాలి ఈ దినాల్లో.
ఉందా? ఆలోచించేద్దాం. ఆయన అంటున్నాడు, మీరు నా యందును నేను మీ యందును నిలిచి ఉంటే మీ పరిచర్య అద్భుతంగా ఉంటుంది. అందుకే ప్రార్థన చేస్తున్నాడు. నేను వచ్చేస్తున్నాను, వాళ్ళని వదిలిపెడుతున్నాను లోకంలో, వారి కొరకే నేను ఏం చేస్తున్నా? మన ప్రార్థన కూడా ఇదే ఉండాలి. ప్రభువా, నా పరిచర్యకు, నా సేవకు నేను ఫలాలు చూసి జీతాన్ని తీసుకునేవాడిగా ఉండాలి. బహుమానాలు తీసుకునే పరిచర్య, ఆత్మ సంబంధమైన మందిరాన్ని నేను కట్టేవాడిగా ఉండాలి. ఒక సేవకుడిగా ఆశించాల్సింది అదే ఈ లోకంలో. అంతకుమించి సేవకుడికి ఏది కోరుకోకూడదు. ఆత్మ సంబంధమైన పరిచర్య నేను చేయగలిగితే ఎంత ఆశీర్వాదమో. చివరి మాట జ్ఞాపకం చేస్తాను, 7వ మాట. ఏం ప్రార్థన చేశాడంట చూద్దాం అన్నమాట. సమయం కూడా అయిపోయింది, 2 నిమిషాలు. 17వ అధ్యాయము 15 వచ్చిన, నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. దుష్టుల నుంచి కాపాడుకోవాలా? గొర్రెలను కాపాడుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. దుష్టుడు, అపవాది, సాతాను, గడ్సప్పం, ఇలాగ అనేకమైన పేర్లు ఉన్నాయి. ప్రభు ప్రార్థన అదే, దుష్టుల నుంచి కాపాడమని. ఈనాడు బాధ్యతగా ప్రార్థన చేస్తే సంఘము కొరకై ఒక్క గొర్రె కూడా పక్కకి పోదు. దుష్టుడు ఎత్తుకొని పోడు. దుష్టుడు ఎత్తుకుపోతాడా? దుష్టుడు ఎత్తకపోతున్నాడు అంటే దాని అర్థమైంది, సంఘ కాపరిగా ఏం చేయాలని నువ్వు సరైన విధానములో దాని చుట్టూ కాపుదల లేదు. సంఘానికి సరిగా నువ్వు కాపు కాయట్లేదు, నువ్వు మేలుకొని ఉండట్లేదు. సంఘం చుట్టూ గొర్రెలను పరామర్శించట్లే, గొర్రెల కొరకైన బాధ్యత లేదు నీకు. ఏమి అయ్యే పిల్లలు లేపుతాయి, పాలు వచ్చినప్పుడు డబ్బా పట్టుకొని లాగుదాం అనుకుంటున్నావు. అవునా? ఈ దినాల్లో అలాగే ఉంది పరిచర్య. ఏమి ఏడొత్తని చూసుకొని ఆ డబ్బా పట్టుకుంటున్నావు. అవునా? మన సంఘంలో కూడా డబ్బా బట్టి అనుభవం ఉండాలి. లాగడానికి ఏం లాగడానికే? దుష్టుల నుంచి కాపాడాలి. సంఘం దుష్టు నుంచి కాపాడబడాలి. ఒక మాట జ్ఞాపకం చేస్తాను, ప్రార్థన చేయక మునుపు. లూకాసు వార్తలో దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. ఒక ఆయనకు 100 ఉన్నాయంట గొర్రెలు. 100 గొర్రెలు ఉన్నాయి. మీ అందరూ తెలిసిందే, సేవకులంగా 100 గొర్రెలు ఉంటే ఒక్క గొర్రె పోయిందంట. ఏం చేశాడు ఆయన? 100 గొర్రెలు ఉన్నాయి, సరిపోవా? 100 గొర్రెలు ఉన్నాయి, సరిపోవా? ఆ ఒక్క గొర్రె కొరకు ఎందుకు వెళ్ళాలి? 99 గొర్రెలు ఉన్నాయి, ఇంక సరిపోవా? కొన్నిసార్లు ఇలాగనుకుంటా, ఆడు రాకపోతే వెళ్ళండి, వీళ్ళందరూ వస్తున్నారుగా, చాలే. వాడు రాకపోతేనే మంచిదండి కదా. చాలాసార్లు ఇలా ఉంటుంది మన ఆలోచన. ప్రభు ఆలోచన అది కాదు. ఎవడును నశించుట ఇచ్చేయించట్లే, కోరుకోవట్లే ప్రభు. ఎవడు నశించుట. 199 గొర్రెలకు ఉన్నటువంటి సంతోషం కంటే ఆ ఒక్క గొర్రె తిరిగి దొడ్డిలో చేరిన దాన్ని బట్టి అధికమైన సంతోషం. దుష్టుడి నుంచి 2 విధానాల్లో కాపాడబడాలి. ఒకటి స్పిరిచువల్గా కాపాడబడాలి, ఫిజికల్గా కూడా కాపాడబడాలి. చూడండి, ఇది ఎందుకంటే దుష్టుడు పనిచేస్తున్నాడు. అందుకని ప్రార్థన, ప్రభువా దుష్టు నుంచి వారందరూ నువ్వేం చేయి, కాపాడు. సావుకులంగా మనల్ని మనం కాపాడుకోవాలి, మన సంఘాలను కూడా కాపాడుకోవాలి. ఇది ప్రభు ప్రార్థన. 7 అంశాలు జ్ఞాపకం చేశాను. మొదటిది ఒకసారి రివైండ్ చేస్తాను, ఒక్క నిమిషం అయిపోయింది, ఒక్క నిమిషం. మొదటిది, ప్రతిష్ఠ చేయబడిన సేవకులంగా ఈ దినాలలో మనం ఉండాలి. ప్రతిష్ఠించబడిన సేవకులు, నాజీరు చేయబడిన సేవకులు, సజీవ యాగముగా అర్పించబడిన సేవకులంగా ఉండాలి. ఈ అర్పణ సజీవమైనదిగా ఉండాలి. నేను ఎప్పుడు అర్పించా, అది జీవంతో ఉందో లేదో తెలియదు. సజీవమైన అర్పణ. రెండోది ఏం జ్ఞాపకం చేసుకున్నాం? రెండోది
ఏకమై ఉండాలి. క్రీస్తులే అంటే దేవుని యొక్క మనసు నిరంతరం మనము తెలుసుకునే వారంగా ఉండాలి. మూడవది సంపూర్ణంగా ఉండాలి. ఒక నాయకుడిగా, ఒక సేవకునిగా నువ్వు సంపూర్ణమైన వ్యక్తిగా ఉండాలి. సంఘం నడిపే బాధ్యత తీసుకున్న నీవు. నాలుగోది సంతోషపరిచేవారు. ఎవరిని సంతోషపరిచే పరిచర్య? ప్రభువును సంతోషపరిచే పరిచర్య. ఐదోది మీరు నా యందును, అదేనా చెప్పింది, ఆయన యందు నిలిచి ఉండాలి. ఆరోది ఒకటి మిస్ అయింది ఇందులో. ఏది మిస్ అయిందంటే, నేను ఎక్కడ ఉంటానో వీరును అక్కడ ఉండాలి. చివరిది ఏం జ్ఞాపకం చేశామంటే, దుష్టుని నుంచి నాడు ఉన్న పరిస్థితులన్నిటిని ఉంచి సేవకులంగా మనం ఎప్పటికెప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. పరిస్థితులన్నిటినీ అవగాహన చేసుకుంటూ ఉండాలి. మొద్దుగా ఉండకూడదు. ఈ దినాల్లో మొద్దుగా సేవ చేసే దినాలు కాదు. టెక్నాలజీని ఉపయోగించుకోవాలి, అప్డేట్గా ఉండాలి. ఎక్కడ పరిస్థితులప్పుడు సేవకుడు మెలకు కలిగి సంఘాన్ని నడిపేవాడిగా ఉండాలి. పరిస్థితులన్నిటిలోంచి సంఘాన్ని తనను కాపాడుకుంటూ సంఘాన్ని కాపాడేవాడిగా ఉండాలి. అంతేగాని దేవుడు చూసుకుంటాలని పోయి తలకాయ పెట్టాను తెగిపోద్దాడ కదా. దేవుడు చూసుకుంటాలే, కొన్నిసార్లు ఇలాగ వెళ్తూ ఉంటారు, మొండిగా వెళ్ళకూడదు. మెలకు కలిగి ఉండాలి పరిచర్యలో. ప్రార్థనాపూర్వకం అటు కృప దేవుడు మనకి